నమస్తే. నీకోసం నా భర్తను చంపేసిన ప్రియుడు మహేష్తో పూర్ణిమ చెప్పినటువంటి మాట, నా భర్తను చంపేసినా ఇంక మనం హ్యాపీగా ఉండొచ్చు, మనం సంతోషంగా ఉండొచ్చు, మనకి ఏ అడ్డు అదుపు లేదు. ఇది అంటే ఎంత దారుణంగా కట్టుకున్న భర్తను మోసం చేస్తున్నారో, కట్టుకున్న భర్తను చంపేస్తూ ఉన్నారో కూడా క్లియర్గా అర్థమవుతుంది. పూర్ణిమ తన భర్త అశోక్ని మొత్తం అడ్డు తొలగించుకుంటే ప్రియుడు మహేష్తో ఇంకా హ్యాపీగా ఉండని చెప్పి ఒక ప్లాన్ గీసింది. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, అమాయకులైనటువంటి భర్తలు ప్రాణాలు కోల్పోతున్నారు ఈ మధ్యకాలంలో. ఈ పూర్ణిమ స్టోరీ ఏంటో మీకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. పూర్ణిమ ఇంటి దగ్గరే ఒక ప్లే స్కూల్ నడిపిస్తోంది. ప్లే స్కూల్లో పిల్లలకి ట్యూషన్ చెప్తూ ఉంటుంది. భర్త అశోక్ ఒక ఇంజనీరింగ్ కళాశాలలో మేనేజర్గా వర్క్ చేస్తూ ఉన్నాడు. అయితే ఈ మహాతల్లి అక్రమ సంబంధం పెట్టుకుంది మహేష్ అనే వ్యక్తితో. ఆ మహేష్ ఎవడు? కూలీ పనులు చేసుకుంటూ ఉంటాడు, నిర్మాణ కూలీగా పనిచేస్తూ ఉన్నాడు మహేష్ అనే వ్యక్తి. అతనితో పరిచయం ఏర్పడింది, అది ప్రేమ అంట. తర్వాత వాళ్ళిద్దరూ కలిసి సంబంధం పెట్టుకున్నారు. భర్త లేనప్పుడు వాళ్ళు సరదా సలాపాల్లో మునిగి తేలుతూ ఉన్నారు. ఇది భర్తకి తెలిసింది. అశోక్కి మందలించాడు, ఇది కరెక్ట్ కాదు, నీ పద్ధతి మార్చుకో, గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఆ ఇల్లు కూడా మార్పించేసి వేరే కాలనీలో నివాసం పెట్టారు. ఇక్కడుంటే ఇవి ఇదే విధంగా చేస్తుంది, మారటం లేదు ఎంత చెప్పినా అని చెప్పి వేరే కాలనీలో కూడా తీసుకెళ్ళాడు. మళ్ళీ అక్కడ కూడా సేమ్ తంతు, మహేష్తో అదేవిధంగా సంబంధం కొనసాగిస్తూనే ఉంది. అయితే భర్త మళ్ళీ హెచ్చరిస్తూ ఉన్నాడు, నువ్వు ఈ విధంగా ఉంటే వాళ్ళకి 12 సంవత్సరాల బాబు కూడా ఉన్నాడండి. సో మనం కరెక్ట్గా లేకపోతే మన పిల్లడు భవిష్యత్తు కూడా అంధకారం అయిపోతుంది, ఇది పద్ధతి కాదు, ఇకనైనా మార్చుకో, లేదంటే సీరియస్గా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది అని చెప్పి ఇంకా హెచ్చరిస్తూనే ఉన్నాడు. ఆమెకి ఆలోచన మారిపోయింది. నా సుఖానికి అడ్డొస్తున్నాడు భర్త అశోక్, నా సంతోషాలకు అడ్డొస్తూ ఉన్నాడు. ఈ అశోక్ అనేవాడే లేకపోతే, నా జీవితంలో వీడు లేకపోతే ఇంకా ప్రియుడు మహేష్తో ఎంచక్క నేను ఎంజాయ్ చేసేవచ్చు అని చెప్పి ఒక ప్లాన్ వేసింది. ఒక ప్లాన్ వేసి భర్తను ఏ విధంగా చంపాలో ఆలోచన చేసి ప్రియుడు మహేష్కి చెప్పింది. ఏం చెప్పింది? నేను చంపేద్దాం అనుకుంటున్నా, నేను నీకోసమే నా భర్తను నేను చంపేస్తా ఉన్నా, ఏం చేయాలో చెప్పు, దా మాట్లాడుకుందాం అని పిలిచింది. వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు. సరే ఏదో రకంగా చంపేద్దామని చెప్పి డిసైడ్ అయిపోయారు. ఇంటికి వస్తాడు సాయంత్రం, కాలేజీ నుంచి ఇంటికి వచ్చేస్తాడు సాయంత్రం 6ంటికి. 6 తర్వాత నువ్వు ఇంకా ఎవరినన్నా మీ ఫ్రెండ్ని తెచ్చుకో, ముగ్గురం కలిసి ఇంట్లో ఎవరు ఉండరు, భర్త ఒక్కడే ఉంటాడు, మనం వేసేద్దాం. ఇది భార్య ప్లాన్.